హాయ్ గైస్, వెల్కమ్ టు న్యూ అనాలిసిస్ వీడియో. ఈరోజు డేట్ వచ్చేసరికి 2 ఏప్రిల్ 2024. ఓకే, రేపు 3 ఏప్రిల్ కోసం మనం అనాలిసిస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసరికి నిఫ్టీ చూద్దాం. ఓకే, నిన్న చెప్పినట్టే మనకి ఏంటంటే ఇదిగోండి, ఈ హై అనేది బ్రేక్ అయితే మనం ఏంటంటే బయింగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అనుకున్నాం. ఓకే, ఇదిగోండి నిన్న చెప్పినట్టు మనకి ఏంటంటే ఈ హై బ్రేక్ అయితే మనం ఏంటంటే బయింగ్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు అనుకున్నాం. కానీ ఏంటంటే ఈ రోజు మొత్తంలో మనకి ఏంటంటే ఈ హై అనేది బ్రేక్ అవ్వలేదు. సో అక్కడ నుంచి మనకి ఏంటంటే ఫస్ట్ ఒక సెల్లింగ్ ఆపర్చునిటీ వచ్చింది అంతే. ఇంకా దాని తర్వాత ఇంకా మార్కెట్ అనేది కన్సోలిడేట్ అయిపోయింది. ఓకే, లాస్ట్ లో ఇక్కడ మనకి ఏంటంటే బయింగ్ ఆపర్చునిటీ చూపించింది. కానీ ఏంటంటే మీకు ప్రీమియమ్స్ అని అంత బాగా పెరగలేదు. ఈ 3 క్యాండిల్స్ ఇంత పెరిగినా మీకు ఏంటంటే ప్రీమియమ్స్ వచ్చేసరికి నియర్లీ ఒక 40%, అంటే దీనికి 40% పెరిగింది అంతే, అంతకన్నా ఎక్కువ అయితే పెరగలేదు. ఓకే, సో రేపటి అనాలిసిస్ వచ్చేసరికి సపోజ్ రేపు వచ్చేసరికి మనకి 22,480. ఓకే, 22,480 అబోవ్ మనకి ఏంటంటే వెళ్తే మనం ఏంటంటే బయింగ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, నాకు తెలిసి రేపు వచ్చేసరికి మనకి ఏంటంటే ఈ మధ్యలో గ్యాప్ అప్ అనేది ఓపెన్ అవుతుంది అనుకుంటున్నాను. 22,480 దగ్గర ఈ మధ్యలో మనకి ఎక్కడైనా ఓపెన్ అయితే, ఒకవేళ ఇక్కడ నుంచి ఒకవేళ స్టార్టింగ్ సెల్లింగ్ వచ్చింది అనుకోండి, మనకి ఏంటంటే ఇక్కడ వరకు సెల్లింగ్ ఆపర్చునిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఒకవేళ మనకి ఏంటంటే దీనిపైన క్లోజ్ అయితే మాత్రం 22,480 అబోవ్ క్లోజ్ అయితే మాత్రం మనం ఏంటంటే బయింగ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇది 22,540 వరకు మనం ఏంటంటే ఫస్ట్ బయింగ్ ఆపర్చునిటీ అనేది చూసుకోవచ్చు. ఒకవేళ 22,480 బ్రేక్ అయితే ఓకే, సేమ్ అంతే. ఒకవేళ సెల్లింగ్కి వెళ్ళాలంటే కనీసం మీరు ఏంటంటే ఒకవేళ ఇక్కడ నుంచి మనకి ఏంటంటే ఒక ప్రాపర్ సెల్లింగ్ క్యాండిల్ వచ్చింది అనుకోండి 22,480 తర్వాత మనకి ఏంటంటే కొంచెం కన్సోలిడేట్ అయిన తర్వాత సెల్లింగ్ వెళ్తే మీరు ఇలా సెల్లింగ్ కోసం ఏంటంటే మీరు వెయిట్ చేయొచ్చు. ఓకే, ప్రాపర్ సెల్లింగ్ వచ్చేసరికి 22,400 దాటితే మనం ఏంటంటే సెల్లింగ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇది 22,320 వరకు. ఓకే, అక్కడ వరకు మీరు ఏంటంటే సెల్లింగ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ 22,400 బ్రేక్ అయితే ఓకే, ఒకవేళ 22,000 ఇది బ్రేక్ అవ్వగానే మాత్రం మనకి ఏంటంటే రేపు మంచి బయింగ్ ఆపర్చునిటీ కనిపించే ఛాన్స్ ఉంది. ఓకే, నాకు తెలిసి అయితే నేను కొంచెం ఫస్ట్ సెల్లింగ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కనీసం ఏంటంటే ఇక్కడ వరకు 22,320 వరకు కొంచెం సెల్లింగ్ వచ్చిన తర్వాత ఒకవేళ బయింగ్ వెళ్తే చాలా బాగుంటుంది. కానీ చూద్దాం, ఒకవేళ రేపు ఈ హై అనేది బ్రేక్ అయితే మనం ఏంటంటే బయింగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, ఇది వచ్చేసరికి నిఫ్టీ సేమ్ అంతే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. ఓకే, బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి మనకి ఏంటంటే మంచి లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి ఈ రోజు వచ్చేసరికి బాగా కన్సాలిడేట్ అయింది. బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ అంతే. మనకి ఏంటంటే ఫస్ట్ క్యాండిల్ ఒక్కటి ఏంటంటే బయింగ్ అనేది వచ్చింది. దాని తర్వాత ఏంటంటే మార్కెట్ అనేది ఇంకా కన్సాలిడేట్ అయిపోయింది. సో ఒకవేళ మీరు రేపు ట్రేడ్ కోసం ప్లాన్ చేయాలనుకుంటే రేపు ఒకవేళ ఎత్తుకోండి, మీకు ఏంటంటే ఇక్కడ నుంచి ఒక ట్రెండ్ లైన్ అనేది వస్తుంది. సపోజ్ ఏంటంటే మీకు 47,600 అబోవ్ అనేది వెళ్ళింది అనుకోండి. ఓకే, రేపు ఈ మధ్యలో ఎక్కడైనా ఓపెన్ అయ్యి ఒకవేళ ఈ హై అనేది బ్రేక్ అయితే డైరెక్ట్ బయింగ్ వెళ్ళే ఆపర్చునిటీ అనేది ఎక్కువ ఉంటుంది యాజ్ కంపేర్ టు సెల్లింగ్. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే మీకు ఏంటంటే ప్రతి చోట ఈ లెవెల్ దగ్గర బయర్స్ అనే వాళ్ళు ఉన్నారు. ఇది 47,470 దగ్గర బయర్స్ అనే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మీరు ఒకవేళ సెల్లింగ్ అనేది ప్రాపర్ గా ప్లాన్ చేయాలంటే కనీసం ఏంటంటే 47,400 బ్రేక్ అయితేనే మీరు ఏంటంటే సెల్లింగ్ సైడ్ అనేది చూడండి. అప్పటి వరకు మీరు ఏంటంటే కొంచెం బయింగ్ సైడే చూసే అవకాశం ఉంటుంది. ఓకే, మీకు ఏంటంటే ప్రాపర్ బయింగ్ కూడా కావాలంటే 47,700 బ్రేక్ అయితేనే మీకు ప్రాపర్ బయింగ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓకే, అప్పటి వరకు మీకు ఏంటంటే చిన్న చిన్న స్కాల్పులు అనేది ఇక్కడ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ లెవెల్ అయితే మార్క్ చేసుకోండి. ఇది 47,600 అబోవ్ అయితే మాత్రం మీరు ఏంటంటే కనీసం 47,700 వరకు మీరు ఏంటంటే బయింగ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, మీకు ఈ 700 బ్రేక్ అయితే 47,700 బ్రేక్ అయితే 47,900 వరకు మీరు ఏంటంటే బయింగ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, ఇది వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీ. అండ్ రేపటి 3 ఇంపార్టెంట్ స్టాక్స్ చూద్దాం. ఓకే, దానికన్నా ముందు మనకి నిన్న చెప్పినట్టు మనకి హెచ్డిఎఫ్సి వచ్చేసరికి మనకి ఏంటంటే ఇదిగోండి ఈ లెవెల్స్ అనేవి ఇచ్చాం. ఒకవేళ ఈ హై అనేది బ్రేక్ అయితే మీరు ఏంటంటే బయింగ్ సైడ్ అయినా ప్లాన్ చేసుకోవచ్చు అనుకున్నాం. సేమ్ అంతే, మంచి బయింగ్ వెళ్ళింది. దాని తర్వాత ఏంటంటే మళ్ళీ కన్సాలిడేట్ అయిపోయి స్లోగా సెల్లింగ్ అనేది వచ్చింది ఫస్ట్ వచ్చేసరికి. నెక్స్ట్ వచ్చేసరికి ఎల్ఎన్టీ కూడా మనకి ఏంటంటే ఇదిగోండి ఒకవేళ ఈ జోన్ అనేది బ్రేక్ అయితే సెల్లింగ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అనుకున్నాం. ఇదిగోండి ఇక్కడ వరకు సెల్లింగ్ అనుకున్నాం. కానీ ఏంటంటే ఇదిగోండి ఈ జోన్ వరకు వచ్చేసి ఇక్కడ ఆగిపోయింది సెల్లింగ్. ఓకే, ఎల్ఎన్టీ. నెక్స్ట్ వచ్చేసరికి సిడిఎస్ఎల్ వచ్చేసరికి చాలా బాగా మంచి బయింగ్ వెళ్ళింది, 2% వెళ్ళింది. ఓకే, నిన్న చెప్పినట్టే ఇదిగోండి మనకి ఏంటంటే ఈ జోన్ దాటి కిందకి వెళ్తే మాత్రం మనం ఏంటంటే సెల్లింగ్ ప్లాన్ చేయొచ్చు అనుకున్నాం. కానీ ఏంటంటే ఇదిగోండి ఈ హై అనేది బ్రేక్ అయ్యి దాని తర్వాత మంచి బయింగ్ అనేది వెళ్ళింది. ఇది వచ్చేసరికి 2%. ఓకే, అలాగే రేపటి 3 ఇంపార్టెంట్ స్టాక్స్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి టాటా మోటార్స్. ఓకే, టాటా మోటార్స్ లో కూడా సేమ్ అంతే. మనకి ఏంటంటే ఇదిగోండి 1008 అబోవ్ క్లోజ్ అయితే మీరు ఏంటంటే బయింగ్ ఆపర్చునిటీ అనేది చూసుకోవచ్చు. ఓకే, 1008 అనేది హై అనేది బ్రేక్ అయితే మాత్రం మీరు ఏంటంటే ఇక్కడ టాటా మోటార్స్ లో బయింగ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ సెల్లింగ్కి వెళ్ళాలంటే కనీసం ఏంటంటే మీకు 1000 దాటి కిందకి వెళ్తేనే మీరు ఏంటంటే అప్పుడు మీరు ఏంటంటే సెల్లింగ్ అనేది ప్లాన్ చేయండి. ఒకవేళ బయింగ్కి వెళ్తే మీకు నెక్స్ట్ టార్గెట్ వచ్చేసరికి 1800 బ్రేక్ అయితే 1008 బ్రేక్ అయితే 1020 వరకు మీరు ఏంటంటే ఇది బయింగ్కి వెళ్ళి టార్గెట్ అనేది ఉంటుంది. ఓకే, ఒకవేళ అలాగే సెల్లింగ్కి వెళ్తే మాత్రం ఒకవేళ 1000 అనేది బ్రేక్ అయింది అనుకోండి, మీకు 990 వరకు మీరు ఏంటంటే సెల్లింగ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే,
ఇది వచ్చేసరికి టాటా మోటార్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టాక్ వచ్చేసరికి రేణుకా షుగర్స్. ఓకే, రేణుకా షుగర్స్ వచ్చేసరికి 42.90 కన్నా ఎబో వెళ్తే మాత్రం మీరు ఏంటంటే బయింగ్ అనేది చూడొచ్చు. ఓకే, 42.90 బ్రేక్ అయితే మాత్రం మీరు ఏంటంటే బయింగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సేమ్ అంతే, ఒకవేళ దీనికి సెల్లింగ్ ఒకవేళ వెళ్ళాలంటే కనీసం ఏంటంటే 42 కన్నా కిందకి వెళ్తే మాత్రం మీరు అప్పుడు సెల్లింగ్ అనేది చూడొచ్చు. ఓకే, అప్పుడు మీరు ఏంటంటే ఇక్కడ కన్సాలిడేట్ అయింది అనుకోండి, ఒకవేళ ఇది వచ్చేసరికి మీకు స్వింగ్ ట్రేడ్ కూడా చాలా బాగుంది. ఇది రేణుకా షుగర్స్ వచ్చేసరికి, ఓకే, శ్రీ రేణుకా షుగర్స్ వచ్చేసరికి మీకు స్వింగ్ ట్రేడ్ కోసం కూడా ఇది చాలా బాగుంది. ఒకవేళ ఈ హై బ్రేక్ అయితే మాత్రం మీరు ఏంటంటే ఇదిగోండి 54 వరకు మీరు ఏంటంటే టార్గెట్ అనేది ఫిక్స్ అవ్వచ్చు. ఒకవేళ స్వింగ్ ట్రేడ్ కోసం ఎవరైనా ప్లాన్ చేసుకోవాలంటే దీనిలో స్వింగ్ ట్రేడ్ కూడా ఇది కనీసం 43 బ్రేక్ అయిన తర్వాత మీరు ఏంటంటే స్వింగ్ ట్రేడ్ కోసం అనేది ప్లాన్ చేసుకోండి. ఓకే, ఒకవేళ రేపు ఇంట్రాడే కోసం చేసుకోవాలంటే 42.90 ఎబో దాటితే మాత్రం మీరు ఏంటంటే ఇంట్రాడే కోసం ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఎంఆర్పిఎల్. ఓకే, నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఎంఆర్పిఎల్ కూడా సేమ్ అంతే. మనకి ఏంటంటే ఒకవేళ 240.50 బ్రేక్ అయితే మాత్రం మీరు ఏంటంటే బయింగ్ అనేది చూడొచ్చు. ఎక్కడ వరకు అంటే 248 వరకు మీరు ఏంటంటే బయింగ్ అనేది చూడొచ్చు. ఇది 240.50 దాటితే మాత్రం ఒకవేళ అంతే. దీనిలో ఒకవేళ సెల్లింగ్ అనేది చూడాలనుకుంటే 236 కన్నా కిందకు వస్తే మీరు ఏంటంటే 224 వరకు మీరు ఏంటంటే సెల్లింగ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, ఇది ఇంట్రాడేలోనే ఇక్కడ వరకు వచ్చిందని కాదు, మీకు ఏంటంటే స్లోగా సెల్లింగ్ అనేది వచ్చింది. ఓకే, మాక్సిమం హయ్యర్ లెవెల్స్ వచ్చేసరికి ఇంకా అక్కడ వరకు ఏంటంటే కన్ఫర్మ్ మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్స్ అనేది చాలా తక్కువ ఉండేది యాజ్ కంపేర్ టు మిగతా ప్లేసెస్ నుంచి. ఓకే, ఒకవేళ ఈ వచ్చేసరికి మనకి 3 మేజర్ స్టాక్స్. ఓకే, ఒకవేళ వీడియో ఎలా ఉందో కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై, సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.